హరిగాడు ఎవడరా? లోపల ఐరన్ షెడ్ లో వర్క్ చేస్తున్నారు సార్. పోలీసులు నిన్ను సిఐ గారు రమ్మంటున్నారు. ఎందుకు? ఎందుకా? రాబే సార్, పద్ధతి కాదు. ఏంట్రా పద్ధతి? నడు. వీడా? ఏమైందయ్యా? కరవనీకి కుక్కలు తరుముతుండాయా? సంపనీకి శత్రువులు తరుముతుండారా? ఖచ్చితంగా వాడేనంటావా? వాడే సార్. చింత నిప్పుల్లాంటి కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు, వాడి నడక నేను మర్చిపోగలనా? ఆ యాల వాణ్ణి సంపినానన్నావు కదరా? తప్పైపోయిందయ్యా. రేయ్, మనం కాటేసే పావులర్రా. మన కాటన్న వాడి మీద పడాలా, వాని కర్రన్న మన మీద వెరగాల. నాకు అబద్ధం చెప్పిన నువ్వు చావాలా? ఈడ్ని స్టేషన్ ముందు పడేయండి. ఎస్ఐ అడిగితే ఆదికేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆదికేశవులే సంపినాడని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఒక కూలోడు కోసం వీడిని చంపారేంటండి? ఆడు మామూలు కూలోడు కాదయ్యా. ఎవని పేరు చెపితే మా గుండెకాయలు జారిపోతాయో, ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో, ఎవని రాక కోసం ఈ ఊరి జనం 1000 దేవుళ్ళకి మొక్కుతాండ్రో వాడే వాడే నా కొడుకుని నిలువునా సంపిన నా శత్రువు హరిశ్చంద్ర ప్రసాద్. వాడికి ఇంత చరిత్ర ఉందా? ఇంకా చాలా ఉంది. ఆడెవడో కాదండి, స్వయానీల బావ సత్యమూర్తి కొడుకు. బంధువులేగా, మరి భయపడ్డం దేనికి? ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి, రా బంధువులు. అసలు మేటర్ నేను చెప్తాగా. పాంచాలి పంచభద్రుక, ఏమేమే నీ ఉన్నత వికటట్టహాసము! ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక హృదయ శల్యయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపుటములు బయలు చేయుతున్నవే. అహో
క్షీరావారాసిదిని తరాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య పౌరేయుండనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శతసహస్ర విద్యాపారీయుండైన రాజయ్యనికి మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరివృతయై పగులబడిన ఉటయా. అహో తన పతులతో తుయ్యుడనగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బంధక్షి ఎట్ట ఎదుట ఎలగేలి చెయ్యవలే. అవునులే, ఆ వయసు మారిన బామకు ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగన ముందు ఒక మగనని వత్సర భర్యంతయు రెచ్చిన కనుపిచ్చితో పచ్చి పచ్చి వైభవముల కేలించు ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా. ఈ లోకము మూయ మూకుడుండునా. అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చి తినిపో విధి రక్త ప్రభాసోపేతమై సర్వత్రు సౌశోభితమైన ఆ మయ సభాభవనము మాకేల విడిది కావలే. అయినది పో అందు చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలో ఈదులాడు దిగ్వృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమిపో సకల రాజన్య కోటిన కోటింత కోటిప్త సప్త ప్రభా నీరాజితమగు మా పాద పద్మములు ఏలా అపభ్రంశమందవలే. ఏ తత్సమయమునకే పరిచారిక పరివ్రత అయిన ఆ పాతకి పాంచాలి ఏలా రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధనుడి వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని దిష్టి. చాలేవే, నీ కొడుకేం దిష్టి తగలదు. మీరే చూసారుగా రాత్రి వాడు ఎంతమంది పోడారు. బాగా చేస్తే పొగడక తిడతారేంటి? పదరా, మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నయ్యని నాన్నని చూస్తుంటే పదవే నీ దిష్టి తగిలేలా ఉంది. దా ఏం గురునాథం, స్టేషన్ లో డ్యూటీ లేదా? ఇంటికి వచ్చేస్తున్నావు? ఏం పనుందయ్యా, పేరుకూళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టారే గానీ భూతగాదాల దగ్గర నుంచి మొగుడు పిల్లల గొడవల దాకా మీ దగ్గరికే వస్తున్నారు. ఇదేమిటని అడిగితే హైకోర్టులోనైనా తేడా ఉంటుందేమో గానీ సత్యమూర్తి గారి తీర్పులో ఏమాత్రం తేడా రాదని చెప్తున్నారండి. అంతా వాళ్ళ నమ్మకం. అన్నం పెట్టి ఆదరించే వాళ్ళని నమ్మకపోతే జనం ఇంకెవరిని నమ్ముతారండి. నువ్వు భలేవాడివయ్యా, నేనేం పెట్టానని. 70 ఎకరాల మెట్ట 120 ఎకరాల మాగాని 10 నిమిషాల్లో పంచిపెట్టారు. అరెకరం తప్ప అరకాసు లేకుండా నిలబడ్డారు. ఇంకా ఏం పెట్టాలండి? ఇక్కడే నిలబడితే ఇతను నన్ను ఇలా పొగుడుతూనే ఉంటాడు గాని నువ్వు పదరా. తండ్రికి తగ్గ తనయుడు. అంతా కూర్చోండియా. ఏడుకొండలు, ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదయ్యా, కొంచెం నీరసంగా ఉంది. డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి వాడు, అదే తగ్గిపోతుందిలే. హరిబాబు పోస్ట్. నమస్తే. నమస్తే. ఏమిట్రా అది? అదే నాన్నగారు, మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, అందులో సెలెక్ట్ అయ్యాను. మన హరిబాబు బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా. బాబు, మా అందరికి నువ్వే లోన్లు ఇవ్వాలా? ఇంతకీ పోస్టింగ్ ఎక్కడరా? తెలియదు నాన్నగారు. సరే, ఏంటయ్యా మీ విషయం? మా విషయం ఏముండదండి, మగోళ్ళకి 4 రూపాయలు ఆడోళ్ళకి 2 రూపాయలు కూలీ పెంచమని 2 ఏళ్ల నుంచి అడగతానే ఉన్నాం. మోతుబరులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు. అవునండి, ఉప్పు పప్పు రేట్లు నెల పెరుగుతున్నాయి గానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్నా మా కూలి రేట్లు మాత్రం పెరగటంలా. గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు. భూస్వాముల పెత్తందారి యుగంలో కడుపు కాలిన ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టేనయ్యా. రేట్లు పెంచేదాకా కూలికి వెళ్ళమయ్యా.
ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోవద్దు. వాళ్ళతో నేను మాట్లాడుతాను.